నమస్తే అండి, మీ డాక్టర్ కిషోర్ కుమార్. ఈ వీడియోని చివరి వరకు ఎవరైతే చూడగలుగుతారో వాళ్ళే మీ సెక్స్ సామర్థ్యానికి తగ్గిపోవడానికి గల కారణాలని తెలుసుకోగలుగుతారు. అంటే ఇక్కడ ఈరోజు సైంటిఫికల్గా మీ యొక్క లక్షణాలు, ఏ విధమైనటువంటి లక్షణాలు కనుక మీలో ఉంటే సెక్స్ సామర్థ్యం తగ్గినట్టుగా సూచనలు ఉన్నాయో దాని గురించి ఈ వీడియోలో క్షుణ్ణంగా మనం 1 by 1 టాపిక్ని మనం చూద్దాం. అంటే ఈ లక్షణాలు కనుక మీలో కనిపించినవి అనంటే, అశ్రద్ధ చేశారు అనంటే కనుక మీరు శృంగార జీవితానికి దూరంగా అయిపోతున్నట్టే లెక్క. కాబట్టి ఇటువంటి లక్షణాలు ఉన్నాయా లేవా అనేటటువంటిది ఈ వీడియో చివరిదాకా చూసి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుని, ఈ లక్షణాలు కనుక ఉంటే వెంటనే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ని మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆవశ్యకత ఉంది అన్న విషయం మీకు అర్థమవుతుంది. వెళ్ళిపోదాం టాపిక్లోకి. అసలు శృంగార ఆరోగ్యం అంటే ఏంటి? అదేంటి సార్, శృంగారం అంటే తెలుసు, ఆరోగ్యం అంటే తెలుసు, అసలు ఈ శృంగారానికి ఆరోగ్యాన్ని ఎలా కలిపేస్తారు సార్ అని అనుకుంటున్నారా? అసలు శృంగార సామర్థ్యం అనేటటువంటిది కేవలం ఆరోగ్యానికి సంబంధించినటువంటిది. ఆరోగ్యం వేరు, శృంగారం వేరు కాదు. శృంగార ఆరోగ్యం అనేటటువంటిది మీకు ఆరోగ్యానికి సంబంధించింది. ఒక్కసారి చూడండి. అంటే హెల్తీ సెక్సువల్ ఫంక్షన్స్ కనుక మనకు జరగాలి అని అంటే కనుక మీ బాడీ హెల్తీగా ఉండాలి, మీ శరీరం ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే మీరు శృంగార జీవితాన్ని అనుభవించగలుగుతారు. అంటే ఏంటి మన శరీరంలో ఉండాల్సినటువంటి ఏవేవి కనుక సక్రమంగా ఉంటే శృంగారాన్ని మనం చక్కగా చేయగలుగుతాము అని అంటే, హార్మోనల్ బ్యాలెన్సు తప్పకుండా చూసుకోవాలి, హార్ట్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, నర్వస్ సిస్టమ్ బాగుండాలి, మైండ్ కూడా చాలా బాగుండాలి. వీటిలన్నిటి వల్లే ఈ శృంగార ఆరోగ్యం అనేటటువంటిది పెంచుకోగలుగుతాం. అవి ఏంటి అంటే, నేను చెప్పే టాపిక్స్ మనం రివర్స్లో కనుక ఆలోచిస్తే ఇవి లేకపోతే మీకు సమస్య ఉన్నట్టే లెక్క. దీంట్లో చూద్దాం. అంటే మానసిక స్థితి, మన ఆలోచన విధానం ఎలా ఉందో చూడండి. నెగిటివ్ థింకింగ్ ఉన్నా, డిప్రెషన్లో ఉన్నా, ఇవన్నీ కూడా ఈ యొక్క మన శృంగార ఆరోగ్యం మీద దెబ్బతీస్తూ ఉంటాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యత ఏదన్నా ఉన్నా సరే కూడా మన యొక్క శృంగార ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. ఒక హార్ట్ ఫంక్షనింగ్ అంటే బ్లడ్ సర్క్యులేషన్ సిస్టమ్ కనుక ప్రాపర్గా లేదు అన్నా కూడా మన శృంగార ఆరోగ్యం దెబ్బతింటుంది. అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ, హార్ట్ ఎంత ఇంపార్టెంటో మన రక్త ప్రసరణ వ్యవస్థ కూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత కోరికలు కలగాలి అని అంటే మనకు ఫీలింగ్స్ రావాలి. ఆ ఫీలింగ్స్ రావాలి అని అంటే మనకి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేటువంటిది పీక్ లెవెల్స్లో ఉండాలి. అవి లేకపోతే కనుక ఎటువంటి సంకేతాలు మన శరీరం మనకిస్తుందో చూడండి. ఈ లక్షణాలు కనుక ఎప్పుడైనా సరే మీకు అనిపిస్తే నిర్లక్ష్యం చేశారు అని అంటే కనుక మీరు శృంగార ఆరోగ్యానికి దూరం అయిపోతున్నారనే అర్థం. ఫస్ట్ పాయింట్, ఉదయం సహజంగా అంగం గట్టిపడుతూ ఉంటుంది. అటువంటిది గనక ఉదయం పూట గనక అంగం గట్టిపడటం లేదు, ఆ సూచనలు లేవు అని అంటే గనక ప్రమాద స్థితిలో దగ్గర అవుతున్నారని అర్థం. అలాగే లైంగిక కోరికలు కలగకపోవటం, అంటే ఒక అందమైనటువంటి దృశ్యాన్ని చూసినా, లేకపోతే ఒక అందమైనటువంటి ఆ ప్రదేశం, ఆ వాతావరణానికి వెళ్ళినప్పుడు కూడా మీకు ఆ కోరికలు కలగట్లేదు అని అంటే కూడా ప్రమాద స్థితిలో ఉన్నట్టే. లేదా అంగం గట్టిపడకపోవటం, లేదా మధ్యలోనే మీరు మెత్తబడిపోవటం అనేటటువంటిది ఈ యొక్క నిర్లక్ష్యంలో వైఖరికి వెళ్ళకూడదు. రెండోది, ఎక్కువ అలసట, ఒబిసిటీ. అంటే శరీరానికి సెక్స్కి సంబంధం ఏంటంటే 100% ఉంది. మీరు ఎక్కువ స్ట్రెస్ గురైనా, లేకపోతే మీరు ఎక్కువ షుగర్ కనుక తీసుకున్న, వైట్ షుగర్ లాంటివి తీసుకున్నా మీకు ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ రాగానే మనకి ఎప్పుడైతే కనుక పొట్ట పెరగటము, మనకు ఉండాల్సిన BMI కంటే ఎక్కువగా ఉండటం వల్ల మన శరీరం మీద స్ట్రెస్ అనేది పడుతుంది. కాబట్టి ఈ యొక్క శృంగార ఆరోగ్యం అనేటువంటిది తగ్గిపోతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం తగ్గటం, డయాబెటీస్ ఉండటం, లేదంటే BP సమస్యలు ఉండటం, కొన్ని రకాలైనటువంటి మందుల్ని సుదీర్ఘంగా వాడటం, అవి జరుగుతూ ఉంటాయి. అంటే ఈ ఆత్మవిశ్వాసం తగ్గినా, ప్రెషర్ ఎక్కువ ఫీల్ అయినా, లేదా అంగం గట్టిపడకపోయినా, పొద్దున్నే సహజంగా అంగం గట్టిపడకపోయినా, లేదా ఈ యొక్క ఒబిసిటీ కారణాల వల్ల మనకి ఈ కోరికలు అనేటివి కలగట్లేదు అని అనుకుంటే మనం మన శరీరానికి సంకేతం ఇస్తుంది అని అర్థం. ఈ లక్షణాలు కేవలం శృంగార సమస్యలకు మాత్రమే కాదు, ఇవి మీ గుండె జబ్బుకి సూచనలు కూడా.
డయాబెటిక్ కూడా ఒక సూచన ఇస్తున్నట్టు లెక్క. కాబట్టి ఇటువంటి సమస్యలు ఉన్నాయి అని అంటే మీరు చక్కటి జీవితాన్ని అనుభవించాలి అని అనుకుంటే కనుక వెంటనే వీటికి పరిష్కార మార్గాన్ని ఎత్తుక్కోవాలి. శాస్త్రీయ కారణాలు ఏంటి అని అంటే చూద్దాం. అంగానికి సరైనటువంటి రక్త ప్రసరణ మనకి గుండె కలగజేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉండాలి. ఎప్పుడైతే అంగస్తంభన బలహీనపడుతుంది అని అన్నప్పుడు కూడా రక్త ప్రసరణ వ్యవస్థలో ఎక్కడో లోపం ఉంది అని మనం గుర్తించాలి. అదే రూట్ కాజ్. హార్మోనల్ ఇంబ్యాలెన్సు, రక్త ప్రసరణ వ్యవస్థ కూడా చాలా దగ్గర అవినాభావ సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడైతే కనుక కార్డియోవాస్కులర్ అంటే హార్ట్కు సంబంధించింది ఉందో డయాబెటీసు లేదా ఒబెసిటీ, దాన్ని ఏం జరుగుతుందంటే ఈ యొక్క బ్లడ్ వెజల్స్ని నారో చేస్తూ ఉంటాయి, సర్క్యులేషన్ వ్యవస్థని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అలాగే హార్మోనల్ లో టెస్టోస్టెరాన్ కనుక మన బాడీలో కనుక ప్రొడ్యూస్ అవుతుంది అని అంటే కూడా అంగస్తంభన సమస్యలు అనేటువంటి వస్తూ ఉంటాయి. న్యూరలాజికల్ డిజార్డర్స్ దానివల్ల కానీ, లైఫ్ స్టైల్ మీకు అందరికీ తెలిసిందే, ధూమపానం కానీ, మద్యపానం, ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కానీ, దీనికి కానీ, లేదా ఎటువంటి డ్రగ్స్ తీసుకున్నా కానీ ఈ యొక్క బ్లడ్ సర్క్యులేషన్ వ్యవస్థ మీదే కాదు, మీ లివర్ మీదే కాదు, ముఖ్యంగా ఇమ్మీడియట్లీ ఎఫెక్ట్ అయ్యేది ఏంటంటే మీ యొక్క శృంగార ఆరోగ్యం మీద ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఏం చేయాలి సార్ మరి, మాకు ఎన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయో, ఈ లక్షణాలు మాలో కూడా ఉన్నాయి, ఏం చెయ్యాలి అని కనుక మీరు క్వశ్చన్ చేస్తే ఏ పరీక్షలు చేయించుకోవాలని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఏ పరీక్షలు చేయించుకోవాలి? బ్లడ్ టెస్ట్, ఒకసారి ఫాస్ట్ బ్లడ్డింగ్ షుగర్ని ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే హార్మోనల్ వచ్చేసరికి టెస్టోస్టెరాన్ లెవెల్స్ని, విటమిన్ డిని, B12, థైరాయిడ్ ప్రొఫైల్, ఇవి ఒక్కసారి మీ అంతటి మీరు చెక్ చేసుకుని కూడా మమ్మల్ని సంప్రదిస్తే కనుక మీ యొక్క డైట్ ప్లాన్ని, ఏమేమి సప్లిమెంట్స్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది ఆరోగ్య నియమాలతో పాటు కొన్ని సప్లిమెంట్స్ ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. అంటే కంగారు పడిపోయి పెద్ద పెద్ద మెడికల్కి టెస్టులు చేయించుకోవాల్సిన అవసరం లేదు, అవసరం అయితేనే చేయించుకోవాలి. రెండోది ఏంటంటే ఎప్పుడైతే ఈ బేసిక్ టెస్ట్ రిపోర్ట్స్ని మీరు స్క్రీనింగ్ కనుక చేసుకుంటే అసలు డయాబెటిక్ వల్ల మీ యొక్క శృంగార జీవితం అనేటువంటిది తగ్గిందా, అంగం గట్టిపడటం తగ్గిందా అన్న విషయం మీకు అర్థమవుతుంది. తర్వాత లిపిడ్ ప్రొఫైల్లో కూడా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా లేదా అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. అలాగే లైఫ్ స్టైల్ అండ్ డైట్, మీరు ఈ పిరమిడ్ని కనుక చూస్తే ఫస్ట్ ఏం పెట్టాను నేను, లైఫ్ స్టైల్ అండ్ డైట్. దీన్ని కనుక మీరు జాగ్రత్తగా కనుక మాడిఫై చేసుకోగలిగితే ఈ టెస్ట్ రిపోర్ట్స్లో తేడాలు ఉన్నా ఇమ్మీడియట్లీ మీకు రెక్టిఫికేషన్ దొరుకుతుంది. అందుకనే మేము ఒక సెలబ్రిటీ కిట్ని ఇంట్రడ్యూస్ చేయడానికి కూడా కేవలం ఇదే కారణం. ఎందుకనంటే ప్రతి పర్సను ధనిక పేద అనేటువంటి సంబంధం లేకుండా చేసేటటువంటి ఒక మహత్ కార్యక్రమం అదే. కాబట్టి ప్రతి ఒక్కడూ ఆ కార్యక్రమంలో సెలబ్రిటీగా ఉండాలి కాబట్టి దానికి ఆ సెలబ్రిటీ కిట్ అని పెట్టడం జరిగింది. అలాగే మందుల కంటే ముందు జీవనశైలిలో మార్పులు తీసుకురావాలి. ఏంటి ఇవి అని అంటే శృంగారం ఆరోగ్యం అనేటటువంటిది ఆహారం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కాబట్టి అటువంటి పోషకాహారాన్ని, న్యూట్రిషన్ కానీ, మనం దాంట్లో దొరికేటటువంటి వెజిటబుల్స్, హై ప్రోటీను, ఇవి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మన యొక్క సామర్థ్యం అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది. అట్లాగే రోజుకు 45 నిమిషాలన్నా సరే నడవాలి. లైఫ్ స్టైల్ యోగా కానీ, సింపుల్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ అనేటువంటి ఉంటుంది. తర్వాత మీ శృంగార ఆరోగ్యానికి ముఖ్యమైనది స్లీప్. మీరు కనీసం రోజుకు 6 నుంచి 7 గంటలకు ప్రశాంతంగా పడుకోగలిగితే మీ సెక్స్ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే మీరు అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. అంటే పూర్తిగా మానేయాలా సార్ అంటే నా దగ్గర ఆన్సర్ లేదు. కాకపోతే ఎంత తగ్గించుకోగలిగితే అంత మీ యొక్క శృంగార ఆరోగ్యాన్ని అంత పెంచుకోగలిగిన వాళ్ళు అవుతారు. ఈ యొక్క శృంగార జీవితాన్ని అంత ఎంజాయ్ చేయగలుగుతారు. కాబట్టి దాన్ని ఎంతవరకు తగ్గించుకోగలం అనే విషయం మీ చేతుల్లోనే ఉంది. నెక్స్ట్ మనం చూస్తే ఈరోజు ఈ టాపిక్లో మీకు అర్థమైంది ఏంటంటే మన యొక్క సెక్సువల్ ప్రాబ్లమ్స్కి గనక లక్షణాలు, ఈ విధమైన లక్షణాలు ఉంటే మనకి ఒక రెడ్ ఇండికేషన్ పడినట్టే. కాబట్టి మీకు ఉన్నటువంటి సలహాలు కానీ, డైట్ ప్లాన్స్ కానీ, లేదు మా గనక మేము ఇచ్చేటటువంటి సప్లిమెంట్స్ కిట్స్ కానీ మీరు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా డైటీషియన్లు, న్యూట్రిషనిస్టులు మీకు అందుబాటులో ఉంటారు. చక్కటి గైడెన్స్తో మీకు ఈ యొక్క లక్షణాలను ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేశారో పూర్తిగా నిర్మూలించే వరకు మేము మీతోనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. చూస్తూనే ఉండండి మీ డాక్టర్ కిషోర్ కుమార్.